హాయ్ ఫ్రెండ్స్, 36 సైజ్ బ్లౌజ్కి మీకు చంక దగ్గర ముడతలు కానీ ఇలా ప్లస్ గుర్తు కానీ రావట్లేదా? ఇలా అయితే చూడండి, షోల్డర్ జారకుండా ఎలా కటింగ్ చేయాలి ఇవన్నీ మీకు చూపిస్తాను. చంక వచ్చేసి డౌన్ 6 ఇంచెస్ తీసుకోవాలా, హ్యాండ్ డౌన్ 3.5 తీసుకోవాలా, బాడీని బట్టి తీసుకోవాలా ఇలా. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ఇలా అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ అండి. ఇలా మన క్లోజ్ మన వైపు ఓపెన్ సైడ్ పెట్టుకుంటాం కదా నార్మల్గా. ఇది అయితే బ్లౌజ్ అనమాట, కాటన్ది. ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేసేది మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి, మీకు బాడీని బట్టి ఎలా తీసుకోవాలి కొలతలు. బ్యాక్ చంక డౌన్ 6 ఇంచెస్ తీసుకుంటే ఎలా ఉంటుంది, లూజ్ వస్తుందా, బాడీని బట్టి తీసుకోవాలా అనేది మీకు చూపిస్తాను. ఇలా అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే మనము ఇలా డ్రా చేసేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఇలా చేస్తాం కదా. ఫస్ట్ అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఉక్సు పట్టీ నుంచి కాజా పట్టీ వరకు ఎంత ఉంది, కాజా పట్టీని వదిలేసేయాలి ఫ్రెండ్స్. ఇది కొలుసుకుంటే మనము ఎంత వచ్చేస్తే అంత దాన్ని 4తో డివైడ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా, ఇది తీసేసేయాలన్నమాట. ఈ ఉక్స్ పట్టి తీసేస్తే మనకు 32 సైజు అనమాట బ్లౌజు. అంటే 2 లైన్స్ తక్కువ ఉందండి, అదేం పెద్ద ఇష్యూ అయితే కాదు. 32ను మనము 8 పెట్టాను, 4 తోటి డివైడ్ చేయాలన్నమాట. ఈ 4తో డివైడ్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది, 8 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. ఇలా టేప్ పెట్టి చూసుకున్నా కూడా 32ను ఇలా ఒక్కసారి ఫోల్డ్ చేస్తే 16 వస్తుంది కదా. ఈ 16ను మళ్ళీ ఒక్కసారి ఫోల్డ్ చేస్తే మనకి 8 వస్తుంది. 8 అటు సైడ్ ఉందండి, చూడండి ఇలా 8 వస్తుంది. ఈ 8 మనము నడుము లూజు అనమాట, నడుము లూజు 8. ఇలా ఫోల్డింగ్ మీద నుంచి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 1 ఇంచు డాట్స్ కోసం, ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్న మీ ఇష్టం. 1.5 అయినా తీసేసుకోవచ్చు. ఇది నడుము లూజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము నెక్ కూడా కొలవాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ ఫోల్డింగ్ చేసేసి ఖర్చు వదిలేసి ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే తీసేసుకోవాలి. అంటే మనకు గల్లా లెంత్ కూడా వచ్చేసింది, నెక్ లెంత్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు లెంత్ చూసుకుందాం, బ్లౌజ్ లెంత్ ఎంత ఉండేది. ఈ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ నుంచి ఈ మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్స్ని పట్టేసుకొని ఇలా కొంచెము లాగినట్టు, మరీ లాగద్దు, ఇలా లాగినట్టు పట్టేసుకుంటే మనకు 14 ఇంచెస్ అయితే వచ్చేసింది. మరీ లూజ్ పట్టేస్తే తక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే సెట్ చేసుకోండి. 14కి మనం 1 యాడ్ చేసుకుంటే 15 వస్తుంది కదా. ఆల్రెడీ మనం ఖర్చు కోసం వదిలాం కాబట్టి 14.5 అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఒక బాక్స్ టైప్లో అయితే డ్రా చేసేసేయండి. మీకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పే పాయింట్స్ కూడా కొన్ని మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుంటాం కదా, షోల్డర్ నుంచి ఇలా బాక్స్ టైప్లో గీసేసుకొని ఇప్పుడు 32, ఇప్పుడు 30 నుంచి మనకు స్మాల్ సైజ్ కిందకి వస్తాయండి. 29, 28, 26 అలాగా. బిగ్ సైజ్ అంటే 30 నుంచి ఇప్పుడు 34, 36, 40 వరకు అయితే బిగ్ సైజ్ కిందకి, పెద్ద సైజు కిందకి వస్తాయి. ఇప్పుడు మనకు 32 కాబట్టి పెద్ద సైజు కిందకే వచ్చేస్తుంది. ఇప్పుడు పెద్ద సైజు అన్నిటికీ మనము షోల్డర్ ఎంత తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే 5.5 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. షోల్డర్ ఈమెకి ఏంటంటే ఒకసారి చిన్న షోల్డర్ పెట్టుకుంటాం అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి కుట్టు దగ్గరకు ఒకటి, పైకి ఒకటి మార్కింగ్ చేసేసుకుంటే మనకు ఇలా ఒక లైన్ అయితే గీసేసుకోండి. చంక డౌన్ కూడా మనకు వచ్చేస్తుంది. కాకపోతే నేను ఏంటంటే ఈ మెజర్మెంట్ బ్లౌజ్ కొంచెం లూజ్ ఉందని చెప్పారు. 6 ఇంచెస్ పెడితే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ థంబ్నెయిల్ ప్రకారం నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 6 ఇంచెస్ ఉంది కదా, ఇప్పుడు 5.5 తీసేసుకొని ఈ 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఇలా వేసుకున్నాం కదా, ఎంత వచ్చింది, 6 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూసుకుందాము. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఉక్సు పట్టీ నుంచి ఇప్పుడు చంక ఉంటుంది కదా, ఈ చంక నుంచి
ఉక్స్ పట్టి ఉంటుంది కదా మంది, ఉక్స్ పట్టి నుంచి కొలుసుకోండి. మీకు చెస్ట్ లూజ్ అయితే ఈజీగా తెలిసిపోతుందండి. కొంచెం మరీ లాగద్దు, టైట్గా లాగకుండా ఇలా చూసుకుంటే మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఈ 9 ఇంచెస్ 4తో డివైడ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది? 36 అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 9 ఇంచెస్ చెస్ట్ లూజ్, ఫోల్డింగ్ నుంచి 9 ఇంచెస్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా 36 సైజ్ అనమాట. నడుం లూజు 32, చెస్ట్ లూజు 36. ఓకేనా? దీన్ని నడుం లూజుని బట్టి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ వచ్చేసింది. కొన్నిటికి అలా ఉండదండి, అంటే బాడీని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అన్నీ ఒకలాగా ఉండవనేది గుర్తుపెట్టుకోవాలి బిగినర్స్. ఓకేనా? ఇలా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా నేను. మీ ఇష్టం 1.5 అయినా తీసేసుకోవచ్చు. ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేసి బాడీని బట్టి ఉంటుంది. కొంచెము మరీ బలంగా ఉంటేను 1.5 పెట్టుకోవచ్చు. నేనైతే 1కి 1.5 అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఈ మూల. ఎందుకంటే కొంచెము బ్యాక్ వచ్చేసి ముడతల్లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి నేను ఇలా గీసిన తర్వాత కర్వ్ స్కేల్ ఉపయోగించి ఇలా డ్రా చేసేసుకోండి. బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ మిడిల్ పాయింట్ టచ్ అవుతూ ఇలా రౌండ్గా గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఇలా ఉల్టా తిప్పేస్తే బ్యాక్ పార్ట్ నుంచి కొలుసుకోండి. షోల్డర్ నుంచి మనకు ఎంత ఉండేది హ్యాండ్ రౌండ్ ఎంత ఉండేది కొలుసుకుంటే, నాకైతే ఈ కుట్టు దగ్గరికి 8 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఈ 8 ఇంచెస్ మనకు హ్యాండ్ రౌండ్ ఉందా లేదా, మనకు 6 ఇంచెస్ పెడితే హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వస్తుందా, లేకపోతే ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా చూసుకుందాం మనము. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి అయినా కొలుసుకోవచ్చు. షోల్డర్ ఖర్చు వదిలేసి, షోల్డర్ ఖర్చు వదిలేయకుండా మార్కింగ్ వేసినా కూడా మనకు రెండు ఒకేలాగా ఉంటుందండి. 8 ఇంచెస్ అయితే రావాలి. నేను ఖర్చు వదిలేసిన తర్వాత ఇలా అయితే నేను చూసుకున్న తర్వాత నాకు ఎంత వచ్చింది, 8.5 దాకా మ్యాక్సిమం వచ్చేసింది అనమాట. మనకి ఎంత రావాలి? 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ రావాలంటే నేను ఒక 2 లైన్స్ అయితే పైకి గీసేసుకుంటున్నా. ఒక 2 లైన్స్ 3 లైన్స్ అయితే గీసేసుకోండి కింది నుంచి. ఎందుకంటే 6 ఇంచెస్ పెట్టాం కదా, 6 ఇంచెస్ పెట్టినప్పుడు కరెక్ట్గా వచ్చిందా హ్యాండ్ రౌండ్? రావట్లేదు కదా. అందరికీ బిగ్ సైజ్ ఉంటే 6 ఇంచెస్ పెట్టండి అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 అయితే నేను తీసేసుకుంటున్నా. ఈ మళ్ళీ ఇలా డ్రా చేసుకోవాలి మూలకి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం పైనుంచి మళ్ళీ కర్వ్ స్కేల్ పెట్టి ఇలా రౌండ్ అయితే గీసేసుకోవాలి. ఇలా ఈ చిన్న తేడా వల్లనే మనకు కింద ముడతలు రావడం కానీ జరుగుతుందండి. ఈ ముడతలు రాకుండా ఉండాలంటే మనము పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కావాలి. నేను ఇప్పుడు పైనుంచి ఖర్చు వదిలేయకుండా చూస్తున్నాను చూడండి. మనకి 8 ఇంచెస్ వచ్చిందా? 8 ఇంచెస్ అయితే వచ్చింది కదా. ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ నేను ఖర్చు వదిలేసి కూడా చూస్తున్నాను చూడండి. ఇలా 8 ఇంచెస్ వచ్చిందా రావట్లేదా అనేది చెక్ చేసుకోండి. 8 ఇంచెస్ అయితే కంపల్సరీగా వచ్చేసింది కదా. ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ నేనైతే బ్లౌజు హ్యాండ్ కూడా కొలిసి చూపిస్తాను చూడండి. ఈ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట. మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనకు ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు 8 ఇంచెస్ హ్యాండ్ రౌండ్ ఇలా సెట్ అయింది కదా. ఇప్పుడు మనము కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు పైనుంచి. ఓకేనా? ఇలా 8 ఇంచెస్ రావాలన్నమాట మనకు ముడతలు రాకుండా ఉండాలంటే. ఇప్పుడు నెక్ వచ్చేసి 10కి ఒక 2 లైన్స్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు డీప్ నెక్ కిందకి వచ్చేస్తుంది. షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు 9 ఇంచెస్ అబవ్ ఉంటే డీప్ నెక్ కిందకే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను 2.5 అయితే పెడతలేనండి. ఈ 2కి 2.5 అయితే తీసుకున్నా. ఎందుకంటే షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో కావాలి. 2.5 పెట్టామనుకోండి ఒక్కొక్కసారి షోల్డర్ జారే ప్రమాదం ఉంది. కాబట్టి నేనైతే అంటే ఆ బాడీని పట్టి ఉంటుందండి. కొంచెం బాడీ తక్కువ ఉండి మనకు ఇలా 36 ఉన్నా కూడా మనమైతే కొంచెం అడ్జస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది.
కింద అయితే నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నా, అంటే రెండు పావు కాకుండా ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నా అనమాట. అంటే పావు తక్కువ 3 ఇంచెస్. ఇలా రౌండ్ అయితే నెక్ డ్రా చేసేసుకున్నా. ఇలా కొంచెం అవుట్ లైన్కి అంతే కలిపేసాను నేను, మరీ బ్రాడ్ లేకుండా ఇలా వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనకైతే అస్సలు జారమండి భుజాలు. నేనైతే చాలా బ్లౌజెస్ ఇలా స్టిచ్ చేశాను. ఏమవి ఇలా అనమాట. ఇప్పుడు ఇక్కడికి పైకి వచ్చేసరికి కొంచెం తక్కువనే పెట్టేసుకోవాలి కింది కన్నా. ఇలా ఒక 2 లైన్స్ నేను క్రాస్ తీసుకున్నాను చూడండి. ఈ క్రాస్ వలన అస్సలు షోల్డర్ అనేది జారదు, ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చేస్తుంది అనమాట. 2 లైన్స్ తీసుకోండి, హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవద్దు. ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా నెక్ కూడా మనకు కరెక్ట్గా ఉందా లేదా మెజర్మెంట్ ప్రకారము ఈ ఫోల్డింగ్ మీద ఒక మార్కింగ్ వేసేసుకుంటే ఈ ఫోల్డింగ్ మనము లైనింగ్ ఫోల్డింగ్ కరెక్ట్గా ఇలా పెట్టేసి షోల్డర్ ఖర్చు వదిలేయాలి. ఇలా మనం కుట్టేటప్పటికి అవతలకే వచ్చేస్తుంది కదా, లైన్ అవతలకే వచ్చేస్తుంది. కరెక్ట్గా అయితే నాకు నెక్ సరిపోయింది, బ్రాడ్ కూడా సరిపోయింది అనమాట, ఎక్కువ తక్కువ లేకుండా. ఇలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బిగినర్స్ ఇలా సెట్ చేసుకొని ఒకటైదు కుట్టండి. మీ బ్లౌజులు అయినా కూడా మనము బ్యాక్ టాట్స్ చూడండి, ఇలా బ్యాక్ టాట్స్ ఇలా ఫోల్డింగ్ చేస్తే ఒక మార్కింగ్ పడుతుంది కదా, ఈ మార్కింగ్ని బట్టి మనం బేస్ చేసుకొని 4 ఇంచెస్ అయితే నేను లెంత్ తీసుకున్నా. ఇంకా చిన్న సైజులకి అయితే 3.5 తీసుకోవచ్చు, ఇంకొంచెం బిగ్ సైజ్ అయితే 4.5 అయితే తీసేసుకోవచ్చు బ్యాక్ డాట్. ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసామనుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ డాట్స్ కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు బ్లౌజు నీకు హ్యాండ్ రౌండ్ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి, నెక్ కరెక్ట్గా ఉందా లేదా, లూజ్ కరెక్ట్గా ఉందా లేదా. ఒక్కసారి అయితే బ్యాక్ నుంచి కూడా కొలిసి చూపిస్తాను చూడండి మీకు క్లారిఫికేషన్ కోసం. ఇలా షోల్డరు నేను ఖర్చు వదిలేసి ఈ ఖర్చు వదిలేసి ఇలా పెట్టి చూపిస్తాను చూడండి, కరెక్ట్గా వచ్చిందా లేదా. కొంచెం గ్యాప్ వదులుతాం కదా మనం కుట్టేటప్పటికి, ఇలా వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. మనకు కుట్టేటప్పటికి ఫిట్టింగ్ అయితే బాగా వచ్చేస్తుంది, ముడతలు రాకుండా. ఇలా నెక్ నుంచి కట్ చేసుకోండి. ఇలా నేను క్రాస్ కూడా తీసాను చూడండి, ఒక 2 లైన్స్ అయితే క్రాస్, మరి హాఫ్ ఇంచెస్ అయితే వద్దండి. ఇలా ఒక 2 లైన్స్ క్రాస్ తీసుకున్న తర్వాత ఇలా నేను హ్యాండ్స్ వరకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ పైన కట్ చేయాలి, కింది కట్ చేయొద్దు. హ్యాండ్స్ వరకు చూపిస్తా, ఫ్రంట్ పార్ట్ కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసేది. ఇలా క్రాస్ ఒక పైకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకుంటే ఫిట్టింగ్ అయితే బాగుంటుంది. మనకు కిందికి మనము ఇలా చంక ఎత్తినా కూడా అంటే లూజ్ రాకుండా పట్టేసినట్టు వచ్చేస్తుంది అనమాట. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, కట్స్ పెట్టేసుకోండి. ఇలా వచ్చేసింది కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూపిస్తాను చూడండి. ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత రెండో ఫోల్డింగ్ అంటే నాలుగు వచ్చేస్తాయి కదా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఫోల్డింగ్ అయితే సమానంగా తీసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సమానంగా అయితే తీయత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే తీసేసుకున్నా నేను. మీరు పైపింగ్ వేయాలనుకోండి, ఒక పావు ఇంచు ఖర్చు సరిపోతుంది. ఈ బ్యాక్ మనము కటింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ను, ఇలా కొలుసుకుంటే నాకు 10.5 వచ్చింది. అంటే 10.5 వస్తే 9.5 తీసుకోవచ్చు, 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే. ఇలా తీసుకోవడం వల్ల మనకు కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు లెంత్ అన్నమాట, లెంత్ చూడండి, ఈ బ్లాక్ కాబట్టి కనపడతలేదు కదా, ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ మాకు మెయిన్ మార్కింగ్ ఖర్చు కోసం పైకి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ కూడా వచ్చేసింది. హ్యాండ్ లెంత్ ఎంత ఉంది ఇప్పుడు 8.5 రావాలి, 9.5 పెట్టుకోవాలన్నమాట. అంటే మెయిన్ లూజ్ వచ్చేసి 8.5, 9.5 ఖర్చులతో సహా. ఇలా నేను 3.5 పెట్టి అయితే చూపిస్తాను, పెద్ద సైజు కిందకే వచ్చేస్తుంది కాబట్టి 3.5 హ్యాండ్ డౌన్ తీసుకోవడం కరెక్టా కాదా అనేది నేను ఒకసారి క్లారిఫికేషన్ కూడా పెట్టాను. లూజ్ చూసుకోండి ఫస్ట్. లూజు ఈ మనం ఫస్ట్ కుట్టు ఎక్కడికుంటే అక్కడ లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3.5కి అక్కడ ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి కదా మనము. ఖర్చుకు మనం 1.5 అయితే 1.5 తీసుకోవాలి, 2 ఇంచెస్ అయితే ఇప్పుడు పైన కూడా 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ యువతలకి ఇలా కర్వ్ వచ్చేస్తుంది.
ఈ 2 ఇంచెస్కి ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్న తర్వాత మళ్ళీ కరువు తీసుకోవచ్చు. ఇక్కడికి కరువు లోపలికి వచ్చేస్తుంది, మరి పైకి లేకుండా ఇలా లోపలికి తీసుకోవడం వలన మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా బయటకు తీసామనుకోండి ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా కరువు తీయాలి. ఓకేనా? ఇలా తీసిన తర్వాత ఇప్పుడు వీటిని మనము కలిపేసుకుందాము. హ్యాండ్ లూజు 2 ఇంచెస్ ఖర్చు కోసం, ఈ 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసి చూస్తే కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒక్కసారి ఈ ఖర్చు వదిలేసి కుట్టేది షోల్డర్ దగ్గర ఇలా పెట్టి చూసుకోండి. ఇలా పెట్టి చూసుకుంటే నాకు ఏంటంటే ఈ హ్యాండ్ రౌండ్ ఎక్కువ వచ్చేసింది చూడండి. 3.5 పెడితే మనకు 3.5 పెట్టచ్చా లేదా అనేది డౌట్ క్లియర్ అయింది కదా. అంటే బాడీని బట్టి ఉంటుందండి. మనం అందరికీ ఒకేలాగా పెడితేను ఇలా ఎక్కువ వచ్చేస్తుంది కదా. నేనైతే మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించాను. 3.5కి అంటే 3.5కి ఒక 1/2 ఇంచ్ తగ్గించే ఎంత వస్తుంది, 3.5 వచ్చేస్తుంది కదా. ఈ 3.5 మళ్ళీ ఒక్కసారి అయితే లైన్ వేసేసుకున్నా. మీకు క్లియరెన్స్ కోసం అయితే నేను చూపించడానికి ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. అందుకు నేను ఫస్ట్ 3.5 పెట్టాను. మళ్ళీ ఎక్కువ ఉంది కాబట్టి, తక్కువ ఉంటే మనము డౌన్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఎక్కువ ఉంది, హ్యాండ్ రౌండ్కి ఎక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఈ ఖర్చు నుంచి మనము ఇలా హ్యాండ్ రౌండ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా మనం ఎక్కడైతే ఖర్చు పెట్టామో అక్కడికి కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసింది కరెక్ట్గా. ఇది ఒరిజినల్ లెంత్ అనమాట. మనం కింద పెట్టింది కొంచెం మళ్ళీ అలానే పెట్టామనుకోండి లూజ్ వచ్చేస్తుంది హ్యాండ్ దగ్గర. ఇలా ఫ్రంట్ కూడా లూజ్ వచ్చేస్తుంది, బ్యాక్ కూడా లూజ్ వచ్చేస్తుంది కదా. మనం ఎక్కువ తీసుకోవడం వలన, అంటే తక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, 8 ఇంచెస్ ఖచ్చితంగా ఇందాక మార్కింగ్కి ఇక్కడికి తేడా ఉంది కదా, ఈ తేడాను గమనించాలి మీరు. ఓకేనా? కింద పెడితే 8కి ఎక్కువ ఉంది, కొంచెం పైకి పెడితేను మనకి 8 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇది మనం సెట్ చేసుకునేది ఉంటుంది. అలానే మనము కట్ చేసామనుకోండి, ఏంటంటే కస్టమర్స్ మళ్ళీ లూజ్ వచ్చేస్తుందండి, మళ్ళీ ఒక కుట్టేయండి అంటారు. అలా మళ్ళీ మనకి రిటర్న్ రాకుండా ఉండాలంటే పర్ఫెక్ట్గా కట్ చేసుకునేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము హ్యాండ్ కట్ చేసేది మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వలన వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది, వాళ్ళు కూడా కొంత యూజ్ అవుతుంది కదా, మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకేనా? ఇలా ఖర్చు పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఇప్పుడు 1 ఇంచు మనం తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా, ఈ ఖర్చు మనకు కనపరాలేదండి, 7 అయితే వచ్చేసింది నాకు ఖర్చు నుంచి. ఈ 7ను ఫోల్డ్ చేసి 3.5 వస్తుంది కదా. 3.5కి ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు అని తీసుకోవచ్చు. నేను ఒక 1/2 ఇంచు అయితే తీసేసుకున్నా. పెద్ద సైజు కిందకి అయితే 3/4 ఇంచు తీసుకోండి, చిన్న సైజు అయితే ఒక 1/2 ఇంచు. ఇది పెద్ద సైజు కిందకే వచ్చేస్తుంది, 36 అనుకున్నా. నేను 1/2 ఇంచు అయితే కరువు తీసుకున్నా. ఇలా వచ్చేస్తుంది కదా. ఈ కరువును మనము కట్ చేసుకోవాలి. కొంచెం కనిపించలేదు ఫ్రెండ్స్ అక్కడ ఖర్చు దగ్గర. ఇలా వచ్చేసిన తర్వాత కట్ పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ మళ్ళీ చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.